దాశరథీ కరుణాపయోనిధి శ్రీ రఘువంశతో యధికి సీతమయూఖుడవైన నీ పవిత్రోరుపదాబ్జముల్ వికసిత ఉత్పల చంపక వృత్త మాధురి వికసిత ఉత్పల చంపక వృత్త మాధురీ పూరిత వాక్ప్రసూనముల పూజలో నర్చద చిత్తగింపు మీ తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఛందోభేదాలు ఇన్నుంటే ఉత్పలమాలను చంపకమాలను ఎందుకు తీసుకున్నాడండి? అందమైనటువంటి గుణగణ వర్ణన చేయాలంటే, భగవంతుని యొక్క గుణగణ వర్ణన చేయాలంటే అనుకూలమైనటువంటివి ఉత్పలమాల చంపకమాల. అదేంటండి, భయంకరమైనటువంటి మంచి యుద్ధవర్ణనలు కూడా ఎన్ని లేవండి. మరి కనుగొని కోపవేగమున కన్నులు నిప్పులు రాల అంగములు గనలగ సాంద్రఘర్మ సలిలంబులు గ్రమ్మ, ఇటువంటివన్నీ మరి కీచకుడు ద్రౌపది వెంబడబడుతున్నప్పుడు భీముడి గురించి తిక్కన గారు చెప్పలేదండి. కవి ముఖ్యంగా భక్తి విషయంలో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ఉత్పలమాల చంపకమాల అనేటువంటివి, ఇప్పుడు నల్లనివాడు పద్మనయనంబులవాడు అని ఉత్పలమాలతోనే మొదలుపెట్టాడు పోతన గారు కూడా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ రామ, నీ పాదములు, నీ ఆకారము, మరి ఈ సూర్యవంశంలో నిన్ను మించిన వాడెవడు అని ఆయన ఒక గొప్పతనాన్ని మొదలుపెట్టుకుంటూ వస్తున్నాడండి. అంటే పాదాల మీదకు పోయింది. ఆయన పాదాలు సామాన్యమా అండి? అన్నమయ్య గారు చెప్పినట్టు బ్రహ్మ కడిగిన పాదం అన్నాడు, బ్రహ్మము తానై పాదం అన్నాడు. శ్రీ రఘువంశతో యధికి అంటే రఘువంశం అనేటువంటి సముద్రుడికి, మనం మామూలుగా ఆ వంశ సముద్రంలో జన్మించినటువంటి, జలధిలో జన్మించినటువంటి చంద్రుడా, ఇది సామాన్యంగా ప్రతి కవి కూడా చెప్పేటువంటి విశేషణమే ఇది. శ్రీ రఘువంశతో ఇదికి సీతమయూఖుడవై, చల్లనైనటువంటి చంద్రుడు లాంటివాడు, చల్లనైనటువంటి కిరణములు గలవాడు చంద్రుడు, తీవ్రమైనటువంటి కిరణములు గలవాడు సూర్యుడు. ఆ రెండు ఈయన నేత్రాలేగా మరి నిజానికి. ఆ రెండు కూడా విష్ణుమూర్తి యొక్క నేత్రములే కదా. ఏదేమైనా అదిగో అటువంటి నీ యొక్క పవిత్రోరుపదాబ్జముల్, పవిత్రమునైనటు ఊరు అంటే గొప్పదైనటువంటి పాదాలను, అటువంటి పాదాలను, గొప్పవైనటువంటి నీ పాదాలను పవిత్రోరు వికసిత ఉత్పల చంపక వృత్త మాధురీ పూరిత వాక్ప్రసూనముల పూజలో నచ్చిత, మంచి విచ్చుకునేటువంటి ఉత్ఫుల్ల సరోజనేత్ర అంటాం చూడండి మనం. అటువంటి మంచి ఉత్పలము చంపకము అనే పుష్పాలతో పూజించిన విధంగా శబ్దాలతో కూడిన చంపకమాల ఉత్పలమాల, అది శబ్దాలతో కూడిన చంపకమాల ఉత్పలమాల అనేటువంటి పద్యాలతో నేను పూజిస్తాను. భద్రాచలంలో నివసించి దయాసముద్రుడమైన సంసారమును తరింపజేసే ఓ రామా, కాపాడవయ్యా. ఇక్కడ ఏమిటంటే, కవులు ఆపాదమస్తకము వర్ణిస్తారు. ముఖ్యంగా విశిష్టాద్వైతంలో దాసోహం, నీ పాదాలే శరణ్యం, దిక్కు అనాలి. అనకపోతే అది సంప్రదాయం కాదు. భృత్యస్య భృత్య పరిచారక భృత్య అంటే సేవకులకు నేను సేవకుడిని అట్లా చెప్పుకుంటూ రావడం అనేటువంటిది సంప్రదాయం. నీ భృత్యులకు సేవకుడినయ్యా, నీకు కాదు నీ భృత్యులకు అంటాను చూడండి. అలా ఇక్కడ ఇది, ఓ స్వామి నా కోరిక, మరి లోకంలో కనుక భక్తులు సంపెంగలు కలువలు తీసుకొని వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని అర్చించినట్లుగానే
నేను కూడా పద్యాలు అనేటువంటి సంపెంగలు, ఉత్పలాలు, చంపకాలు తీసుకొని నేను అర్చిస్తాను. కాబట్టి నన్ను అనుగ్రహించవయ్యా. ఒక మాట అన్నాడు, మాధురీపూరిత వాక్ప్రసూనముల అన్నాడు. వాక్కులు అనేటువంటి పుష్పాలు అంటే నా నోటి నుంచి అందమైనటువంటి పలుకులు, చక్కనైనటువంటి విశేషణాలు వస్తాయి. వచ్చేట్టు చేసింది నువ్వేలేవయ్యా. చిత్తగించాలి అంటాను చూడండి. అయ్యా చిత్తగించవలను. మనం మామూలుగా ఉత్తరాలు కానీ ఏమైనా రాసినప్పుడు చిత్తగించవలను భవదీయుడు, ఇటువంటి మాటలు మాట్లాడతాం. అట్లాగే ఇక్కడ తన యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి నివేదనను రామచంద్రుని యొక్క పాదముల దగ్గర నివేదించుకుంటున్నాడు భద్రాచల రామదాసు. దాశరథి కరుణాపయో